మన లాప్రోస్కోపిక్‌లో అయితే సార్ చెప్తారు పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ ఏంది, పోస్ట్ ఆప్ రికవరీ ఏంది అండ్ పోస్ట్ ఆప్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేందనేది. సో, ఇదంతా ఒక 30-1 అవర్‌లో అయిపోయే ఆపరేషన్. అండ్ లాప్రోస్కోపీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మనము ఐసీయూ నుంచి ఒక 2 అవర్స్‌లో రూమ్ షిఫ్ట్ చేసి నెగిటివ్ డిశ్చార్జ్ అయ్యడం జరుగుతుంది. హలో అండి, నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కూకట్పల్లి, హైదరాబాద్. నాతో పాటు డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ బేడియాట్రిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. సో సేమ్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, నా కొలీగ్. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు మన లాప్రోస్కోపిక్లో హెర్నియా అనేది ఖచ్చితంగా డెఫినెట్గా చాలా అడ్వాంటేజెస్. ఎందుకంటే మనకి ఆ కోతలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇన్స్ట్రుమెంట్స్ అవి కూడా అడ్వాన్స్ టెక్నాలజీస్ కాబట్టి సో లాప్రోస్కోపిక్లో మనం చాలా ఈజీగా చేసేది. సో ఈ టెక్నాలజీ ఎట్లయితే మనకి ఇంప్రూవ్ అవుతూ వచ్చిందో అదేవిధంగా పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కానీ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కానీ మళ్ళీ హెర్నియా రికరెన్సెస్ కానీ ఈ కాంప్లికేషన్స్ కానీ ఇవన్నీ చాలా తగ్గిపోతూ వచ్చాయి. ఎందుకంటే ఇదంతా టెక్నాలజీ యొక్క అడ్వాన్స్మెంట్స్ బట్టి మనకు ఈ అడ్వాంటేజెస్ అన్ని దొరికాయి. సో ఓపెన్లో అట్లా అని చెప్పి ప్రతి హెర్నియాకి ఓపెన్ సర్జరీ వెళ్తామా అంటే కాదు, ప్రతి హెర్నియాకి లాప్రోస్కోపిక్లో వెళ్తామా అంటే కాదు. సో మనకి హెర్నియా సైజుని బట్టి దానికి కాంప్లికేషన్స్ ఏముంటాయి, వాళ్ళకి ఎన్ని సంవత్సరాలుగా హెర్నియా ఉంది, ఎంత పెద్దగా ఉంది, అది యూనిలేటర్లా బైలేటరా, ఒక పక్క ఉందా రెండు పక్కల ఉందా, లేదంటే ఆపరేషన్స్ ఏమైనా మేజర్ సర్జరీస్ ఏమైనా అయ్యి దాని తర్వాత హెర్నియా వచ్చి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇవి మనకి ఈ పోస్ట్ సర్జరీ కానీ సర్జరీ టైంలో కానీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, పోస్ట్ ఆపరేటివ్ రికవరీ ఎలా ఉంటాయి అనేది ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో బేసిక్గా మనకి సింపుల్ హెర్నియాస్ కానీ కాంప్లెక్స్ హెర్నియాస్ కానీ ఏవైనా సరే మనకి లాప్రోస్కోపిక్లో ఈజీగా క్లియర్ చేసేసుకోవచ్చు. లాప్రోస్కోపిక్లో ఖచ్చితంగా మెష్ సైజ్ మనకు మెష్ సైజ్ అనేది ఓపెన్ హెర్నియాస్లో సైజ్ ఏదైనా ఇంక్రీజ్ చేసుకోవాలన్నా కూడా మనము ఆ కోత్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డిసెక్షన్ చేయడానికి మనకు స్కిన్ మొత్తం రిట్రాక్ట్ చేసుకొని డిసెక్ట్ చేసుకొని ఆ మెష్ పెట్టాల్సి ఉంటుంది. కానీ లాప్రోస్కోపిక్లో అట్లా కాదు. ఒకసారి ఆ పోర్ట్ 1 సెంటీమీటర్ 10 mm పోర్ట్ కనుక లోపలికి పెట్టి కెమెరా లోపలికి పెట్టి చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఏం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఎట్లా డీల్ చేయాలి. సో సేమ్ ఇన్స్ట్రుమెంట్స్తో ఎంత కాంప్లెక్స్ సర్జరీ అయినా కూడా మళ్ళీ ఎక్స్ట్రా కట్స్ కానీ ఏమీ లేకుండా సేమ్ ఇన్స్ట్రుమెంట్స్ మనం చేసేసుకుంటాం. సో దానివల్ల మనకు లాప్రోస్కోపీ అనేది చాలా అడ్వాంటేజ్. సో ఈ లాప్రోస్కోపీలో మనము సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ పెయిన్ కానీ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి. సో లాప్రోస్కోపిక్లో ఈ అడ్వాంటేజ్ ఉండడం వల్ల ఎటువంటి సర్జరీ అయినా హెర్నియా సర్జరీ అయినా సరే ఇప్పుడు లాప్రోస్కోపిక్లో చేయడం స్టార్ట్ చేశాం. సో దీనికి డెఫినెట్గా ఓపెన్ సర్జరీ కంటే లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా చేయడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. సో మన కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఓపెన్ సర్జరీ అయినా లాప్రోస్కోపిక్ సర్జరీ అయినా సరే రికరెన్స్ అనేది ఇప్పుడు మెష్ పెట్టి చేయడం వల్ల ఉన్నాయి. అంటే ఆ పర్సంటేజ్ అనేది ఇట్ హాస్ డ్రాప్ డౌన్ ఫ్రమ్ ఇంతకుముందు లైక్ 15, 12, 10, 8% నుంచి ఇప్పుడు నౌ ఇట్ హాస్ కమ్ టు లెస్ దాన్ 1%. సో లాప్రోస్కోపిక్లో అయితే కనుక మనకు బోత్ హెర్నియాస్ కానీ ఒకటేసారి చేసుకోవచ్చు. ఇన్వైనల్ హెర్నియాస్ అయితే లేదు, ఆపరేటర్ హెర్నియా అంటారు, ఫిమోల్ హెర్నియా అంటారు. ఈ హెర్నియాస్ అన్ని కూడా ఒకటేసారి కరెక్ట్ చేసుకోవచ్చు. అదే అంబ్లికల్ హెర్నియా లేదంటే ఇన్షియల్ హెర్నియా లోపల అతుకులు ఉన్నాయి, ఇట్లాంటి కాంప్లెక్స్ హెర్నియాస్ కూడా మనం లాప్రోస్కోపిక్లో చాలా ఈజీగా డీల్ చేయొచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లాప్రోస్కోపిక్ వల్ల మనకు పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ చాలా తగ్గిపోతుంది, ఎక్కువ పెయిన్ ఉండదు. మనం ఓపెన్ సర్జరీలో మజిల్ అంతా కట్ చేస్తాం కాబట్టి పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో దాంతోపాటు హాస్పిటల్ స్టే పెయిన్ ఆబ్వియస్గా తగ్గిందంటే హాస్పిటల్ స్టే అనేది కూడా చాలా తగ్గిపోతుంది. నెక్స్ట్ వెంటనే వర్క్ కూడా జాయిన్ అయిపోవచ్చు, రికవరీ అంతా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి వర్క్ కూడా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. ఓపెన్ సర్జరీస్ ఎట్లయితే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో ఆ సేమ్ అదే జాగ్రత్తలు లాప్రోస్కోపిక్ సర్జరీలో కూడా మళ్ళీ వెయిట్ లిఫ్టింగ్ మరీ బరువు పనులు ఇట్లాంటివి చేసుకోవడము కొన్ని రోజులు ఆపాల్సి ఉంటుంది. అంతే తప్ప లాప్రోస్కోపిక్కి ఓపెన్కి వేరే పెద్ద కాంప్లికేషన్స్ కానీ కాంప్లెక్సిటీ కానీ ఏమీ ఉండదు. ఓన్లీ తేడా ఎక్కడంటే ఈ పెయిన్ మనకు రెడ్యూస్ అవుతుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, వర్క్ ఫాస్ట్గా వెళ్ళొచ్చు. ఇవే లాప్రోస్కోపిక్లో అడ్వాంటేజెస్. కానీ చాలా పెద్ద హెర్నియాలు ఏమైనా ఉన్నాయంటే దాంట్లో హైబ్రిడ్ ప్రొసీజర్స్ అంటాం. అంటే లాప్రోస్కోపిక్తో పాటు మనము ఓపెన్ ప్రొసీజర్ కూడా యాడ్ చేసుకొని, కాకపోతే దీంట్లో హైబ్రిడ్ ప్రొసీజర్ కాబట్టి మనకి లాప్రోస్కోపిక్లో చేస్తూ ఇంతకుముందులాగా అంత పెద్ద హెర్నియాకి కూడా అంటే ఆల్మోస్ట్ ఒక పేషెంట్ ఒక 3/4 పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్స్ కొన్నిసార్లు గ్రైండ్లోకి జారిపోవడం ఇట్లాంటి కాంప్లికేషన్స్ కూడా చూస్తుంటాం. చాలా డిలేడ్ నెగ్లెక్టెడ్ కేసెస్ అన్నమాట. సో అట్లాంటి కేసెస్లో కూడా ఈ హైబ్రిడ్ ప్రొసీజర్స్ ద్వారా ఆ కంటెంట్స్ అన్ని లాప్రోస్కోపిక్లో మనం లోపల చూసుకుని ఆ కంటెంట్స్ లోపలికి పుష్ చేసుకొని పైన నుంచి మనము చాలా చిన్న ఇన్సిషన్స్తో కూడా సర్జరీస్ చేసే అవకాశం ఉంది. సో వీటిని హైబ్రిడ్ ప్రొసీజర్స్ అంటారు. సో ఇవన్నీ లాప్రోస్కోపిక్ వల్ల అడ్వాంటేజెస్.